నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జ్ విధించడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఈ బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టారు. ట్రాన్సాక్షన్స్ పై 0.25% నుంచి 0.5% వరకు ఛార్జ్ విధిస్తారని తెలుస్తోంది. సార్, యూపీఐ లావాదేవీలపై ఛార్జ్ విధిస్తారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అంటే ఈ పేమెంట్స్ ఫోన్ పే కానీ, గూగుల్ పే, పేటిఎం ఇలాంటివన్నీ కూడా పేదలు వాడతారు, చిన్న చిన్న వ్యాపారులు వాడుతూ ఉంటారు, సామాన్య వ్యక్తులు చాలా వరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఛార్జీలు విధించడం ఎంతవరకు సమంజసం సార్? అండ్ ఈ కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? మీరు బిల్లు చదివితే అర్థమవుతుంది, సామాన్యులకు సంబంధం లేదు ఇది సార్. ప్రత్యక్షంగా సంబంధం లేదు, ఎందుకంటే చిన్న వ్యాపారులకు కూడా సంబంధం లేదు సార్. మీకు అబౌట్ 2000 ట్రాన్సాక్షన్, అది కూడా పెద్ద పెద్ద బిజినెసెస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అంటే పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ పైన వెయ్యరు. అలాగే టీ తాగి గూగుల్ పే చేస్తావు, ఓ టిఫిన్ చేసి గూగుల్ పే చేస్తావు, వాటికేం ఉండదు. సో అందువల్ల ఇమీడియట్గా మనము సామాన్యుడికి ప్రత్యక్షంగా ట్యాక్స్ పడదు దీని మీద అదనంగా. కానీ పెద్ద పెద్ద కంపెనీలకు వర్తించినా అది సామాన్యునికి వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేస్తారు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తారు, వాళ్ళ సామాన్య ప్రజలు కూడా ఆర్డర్ చేస్తున్నారు కదా. సో ఆటోమేటిక్గా అక్కడ మాత్రం మీకు పడుతుంది. మీకు అబౌవ్ ఇప్పుడైతే 2000 కన్నా అబౌవ్ ట్రాన్సాక్షన్స్ పైన వేస్తాము అని. మొత్తం డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లో 67%, 67% ఈ అబౌవ్ 2000 రూపీసే. అందువల్ల మీకు డిజిటల్ పేమెంట్స్లో 67% ట్రాన్సాక్షన్స్ పైన 0.25 to 0.5% మర్చెంట్ డిస్కౌంట్ రేట్ MDR అంటారు. ఇది MDR పడుతుంది. అందువల్ల మనము సామాన్యుడికి ఇండివిజువల్కి జరిగే ట్రాన్సాక్షన్స్ పైన ఇప్పటికైతే వేయమని చెప్పారు. ఫ్యూచర్లో వేస్తారా మనం ఏమీ చెప్పలేము. ఒకసారి ప్రాసెస్ మొదలయ్యాక అది స్లోగా వడ్డింపు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ చిన్న చిన్న వ్యాపారాలు, సామాన్యుడి పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఈవెన్ ఈ కొత్త బిల్లులో కూడా. సో అందువల్ల అది క్లారిటీగా మనం ముందు చెప్పాలి. అయితే ఈ మేరకైనా వేయాలా అనేది క్వశ్చన్. మీకు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వేయటానికి కారణం ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పైన మీకు కొన్ని సంస్థలు 1 to 3% కూడా వేస్తాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా క్రెడిట్ కార్డ్ ఇస్తే, డెబిట్ కార్డ్ ఇస్తే కొంతమంది 1 to 3% కూడా ఛార్జ్ చేస్తుంటారు. సో అందువల్ల ఈ యూపీఐ సేవలు మాత్రం ఇప్పటి వరకు మన దేశంలో ఉచితంగా ఉన్నాయి. మరి ఉచితంగా ఉన్నప్పుడు వీటికి అయ్యే ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు ఇది మెయింటైన్ చేయాలంటే సర్వర్స్ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ విశ్వవ్యాపితం అవుతున్నాయి, ఒకప్పట్లాగా లేదు. ఇప్పుడు మీకు ఇండియాస్ గ్రేటెస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్టోరీ ఏంటి అంటే మన ప్రధానమంత్రి కూడా చాలాసార్లు చెప్పారు, ప్రపంచ దేశాలకు కూడా చెప్పారు. ఈవెన్ మీకు అమెరికా లాంటి దేశంలో కూడా లేని లగ్జరీ ఏంటంటే 10 రూపాయలు కావాలన్నా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆఖరికి బిచ్చం ఎత్తుకునే వారికి కూడా గూగుల్ పే చేయి అనే దశకు వచ్చేసింది. మనకు ఇప్పుడు టీ తాగితే 20 రూపాయలు గూగుల్ పే చేస్తావు, ఒక కూరగాయలు కొంటే 50 రూపాయలు గూగుల్ పే చేస్తాం, 10 రూపాయలు గూగుల్ పే చేసే దశకు వచ్చేసాం మనం. సో అంత కన్వీనియంట్గా గూగుల్ పేలు, ఫోన్ పేలు యూనివర్సలైజ్ అయిపోయాయి. ఇది గ్రేటెస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నది. ఇప్పటిదాకా చాలాసార్లు ఆర్థిక మంత్రి ప్రభుత్వం చెప్పింది యూపీఐ సేవల పైన మేము ఛార్జెస్ వేయము అని పదే చెప్తూ వచ్చారు. కానీ నిన్న ఫైనాన్స్ మినిస్టర్ బిల్లు ప్రవేశపెట్టారు, ఇప్పుడు ఛార్జెస్ మొదలు పెడుతున్నారు. సో దీనికి ఎందుకు పెట్టాల్సి వస్తుంది అన్నదానికి మీకు మార్చిలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఎందుకు ఆ వాదన ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ ఫిన్టెక్ కంపెనీస్ అంటారు, అంటే ఈ ఫైనాన్షియల్ సెక్టార్కు టెక్నికల్ సర్వీస్ ఇచ్చే కంపెనీలు, ఈ ఫిన్టెక్ కంపెనీలకు భారం అవుతోంది అని. ఎందుకు అంటే
ఈ డిజిటల్ పేమెంట్స్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ సేవల్ని సస్టైన్ చేయడం కొరకు మీకు సర్వర్స్ కావాలి, అలాగే సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు కావాలి, మీకు ఇన్స్టాంట్ ఫ్రాడ్ డిటెక్షన్ చేయాలి, ఇన్స్టాంట్ కంప్లైంట్స్ అడ్రస్ చేయాలి. ఇదంతా కూడా ఈ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు భారీ ఎత్తున ఖర్చు అవుతుంది అని. అయితే ప్రభుత్వం వీటిని మొదలు పెట్టినప్పటి నుంచి మీకు డిమానిటైజేషన్ తర్వాత ఇవి చాలా పాపులరైజ్ అయ్యాయి. కోవిడ్ తర్వాత మీకు పాపులర్ అయ్యాయి, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ప్రభుత్వం ఏం చేసిందంటే మొదట్లో సబ్సిడైజ్ కూడా చేస్తూ వచ్చింది. అంటే ఈ డిజిటల్ పేమెంట్స్ కు కన్స్యూమర్స్ దగ్గర కాకుండా ఫిన్టెక్ కంపెనీలను సబ్సిడైజ్ చేస్తూ వచ్చింది. అయితే ఈ సబ్సిడీస్ రోజు రోజుకు మీకు తగ్గుతూ ఇప్పుడు కేవలం 11 to 14% వరకు మాత్రమే కేంద్రం సబ్సిడైజ్ చేస్తుంది. మిగతాదంతా భారం అవుతుంది ఫిన్టెక్ కంపెనీలకు. కనుక ఇది ఛార్జ్ చేయాలి అనేది ప్రభుత్వాల వాదన. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సర్వీసెస్ను మనము డబ్బుతోనే చూడలేము. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్కు సంబంధించిన ఒక గొప్ప సాంకేతిక మార్పు. నిజంగా భారతదేశం గర్వించదగినటువంటి మార్పు యూపీఐ సేవలు. ఎందుకంటే ఇంటర్నేషనల్గా డెవలప్డ్ కంట్రీస్లో కూడా లేని, ఈవెన్ ఫారిన్ డిగ్నటరీస్ వచ్చినప్పుడు, ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు వచ్చినప్పుడు కూడా మనం ఈ పేమెంట్, డిజిటల్ పేమెంట్ సామాన్యుడు చేసుకోగలిగినటువంటి డిజిటల్ పేమెంట్స్ షోకేస్ చేసి చూపెట్టారు. దీని లాభాలు కూడా ఏంటి అంటే, ఒకటి మీకు ఎకానమీ ఫార్మలైజేషన్ కావటానికి ఉపయోగపడుతుంది. మీకు టీవీలో మనం పేపర్లలో చూస్తుంటాం, ఒక గప్చుప్లు, కచోరీలు, కట్టోరీలు, కట్లెట్లు, సమోసాలు అమ్మే అతని దగ్గర నుంచి జిఎస్టి శాఖ వాళ్ళు చేస్తే కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ అవుతుంది అని పట్టుకున్నారు. ఎలా పట్టుకోగలిగారంటే గూగుల్ పేల వల్ల. మీకు జిఎస్టీ వాళ్ళు పట్టుకున్నారు. సాధారణంగా గప్చుప్ల బండి, కట్లెట్ బండి కదా అని వదిలేస్తారు, ఎవరు ఏ ట్యాక్సెస్ ఉండవు. కానీ జిఎస్టీ వాళ్ళు ఎలా పట్టుకోగలిగారంటే గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ వల్ల బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి, ఇన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ ఉంది అని జిఎస్టీ గుర్తించగలిగారు. సో అందువల్ల ఎకానమీ ఫార్మలైజ్ కావటానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ప్రభుత్వ లక్ష్యం ఏంటి, క్యాష్లెస్ ఎకానమీగా దీన్ని మార్చాలి అని. ఎందుకంటే క్యాష్లెస్ ఎకానమీ అయినప్పుడు ట్యాక్స్ ఎవేషన్, పన్నుల ఎగవేత గణనీయంగా తగ్గిపోతుంది మీకు. అందువల్ల క్యాష్లెస్ యాక్టివిటీకి ఇన్సెంటివైజ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒక్కసారి ఈ డిజిటల్ పేమెంట్స్ పైన మీరు ట్యాక్స్ వేశారనుకోండి, ఇమీడియట్ గా జరిగేది ఏంటంటే క్యాష్ ఎకానమీ వాళ్ళు పెరుగుతుంది. ఎందుకంటే ఇక నేను 0.5% ఇవ్వాలి, ఇప్పుడు 10,000 రూపాయలు ఇవ్వాలి. 10,000 రూపాయలు ఇవ్వాలి అంటే నేను 50 రూపాయలు కట్టాలి. దానికన్నా 10,000 కట్టేస్తా అనుకుంటాను. ఏముంది, 10,000 కట్టేస్తే పని అయిపోతుంది కదా, క్యాష్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని. సో అందువల్ల మీకు మళ్ళీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక నోబుల్ కాజ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కొరకు, అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ స్మూతన్ చేయడానికి, ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీకి, ట్యాక్స్ ఎవేషన్ అవాయిడ్ చేయడానికి, మీకు క్యాష్లెస్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి, ఇలాంటి ఉదాత్త లక్ష్యాలతో ఏర్పడిన యూపీఐ సర్వీసెస్ను మీరు కేవలము దానికి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలేసుకుంటే ఇట్స్ మీనింగ్లెస్. ఎందుకంటే మీకు ఇప్పుడు పిల్లల చదువు పైన ఖర్చు పెడతాం, పిల్లల ఆరోగ్యం పైన ఖర్చు పెడతాం. ప్రభుత్వాలు ఇవేమీ లెక్కలేసుకోరు కదా. గవర్నమెంట్ స్కూల్ పెట్టారు, దానికి ఎంత లాభం వస్తుంది, రిటర్న్ ఏమైనా వస్తుందా? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, రిటర్న్ ఏమైనా వస్తుందా? 5 పైసలు రిటర్న్ రాదు కదా. గవర్నమెంట్ రోడ్ వేస్తుంది, మీకు హైవేలు అంటే టోల్ ట్యాక్స్ ఉంటాయి. విలేజ్కి రోడ్ వేస్తారు, దాని రిటర్న్ ఉంటుందా? విలేజ్కి ఒక ఆర్టీసీ బస్సు నడుపుతాం, దానికి రిటర్న్ ఉంటుందా? మీకు వీటన్నిటికీ రిటర్న్స్ ఉండవు కదా, లాభాలు ఉండవు కదా. అందువల్ల పోనీ ప్రభుత్వానికి ఇదేమైనా భారం అవుతుంది అంటే, ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ఎంత యూపీఐల పేరు మీరు లెక్కేస్తే కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ సబ్సిడైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ మొత్తం ఎంత అంటే 1,922.77 crore. కేవలం 1,922,75,00,000 అంటే 1,923 1,923 crores. ఇది 2024-25లో. 2025-26లో
2196.22 crore, 2196.22 కోట్లు 2026-27 బడ్జెట్ లో 2000 కోట్లు కేటాయించారు. ఏమంత ఖర్చు ఇది? కేంద్ర ప్రభుత్వానికి 60 లక్షల కోట్ల బడ్జెట్ లో ఒక 2000 కోట్లు యూపీఐ సేవలకు కేటాయిస్తున్నారు. పోనీ యూపీఐ సేవలకు అయ్యే మొత్తం సబ్సిడీ చేస్తలేదు, 15% 11% చేస్తున్నారు కనుక అనుకున్నా కూడా ఎంత అవుతుంది? మాక్సిమం అయితే మీకు ఒక 10,000 కోట్లు అవుతుంది, అంతకు మించి కాదు 20,000 కోట్లు అవుతాయి. ప్రభుత్వం పెట్టేటువంటి లక్షల కోట్ల బడ్జెట్లో ఒక 10,000 కోట్ల రూపాయలు ఒక డిజిటల్ ఇండియా సాధన కొరకు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు, డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్ కొరకు, ఎకానమీలో ఒక గొప్ప మార్పుకు ఉపయోగపడితే అది పెద్ద ఖర్చు అవుతుందా? నాకు నిజంగా అర్థం కాదు. సో మన ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవో తెలియదు. దీని మీద ఫైనాన్షియల్ బర్డన్ చాలా ఎక్కువ ఉంది. పోనీ మేము ట్యాక్స్ వేస్తున్నామంటే అర్థం ఉంది. యూపీఐ సేవల పైన ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు ఇది ఎక్కువ కాదు కదా, ఇది చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ కదా 2,000 కోట్లు అంటే. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్ల నుంచి నేను చెప్తున్నాను, మీకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నుంచి చెప్తున్నాను. మరి ఎందుకని యూపీఐ సేవల్ని కాస్ట్లీ చేద్దామని ప్రభుత్వాలు అనుకుంటున్నాయో తెలియదు. అదే జరిగితే ఏమవుతుంది? మళ్ళీ మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తగ్గుంటే ప్రజలపైన భారం. ఇప్పుడు ఏమైనా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీద చేస్తున్నాం అనుకుంటాం, అమెజాన్ వాడు ఏం జేబులకెళ్ళి కడతాడా? మళ్ళీ కన్స్యూమర్ నుంచే వసూలు చేస్తాడు. మీకు ఫ్లిప్కార్ట్ వాడు జేబులకెళ్ళి కడతాడా? కన్స్యూమర్ నుంచే వసూలు చేస్తాడు. షాపింగ్ మాల్లో ఉంటుంది కరెక్ట్, షాపింగ్ మాల్లో జేబులకెళ్ళి కడతారా? అది అనివార్యంగా ప్రైస్ లో ఎక్కడో ఒక్క చోట ఇంక్లూడ్ అయ్యి మన మీద పట్టిస్తాడు. అంతలో ఉంది మనకు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంపై